అందరికీ నమస్కారం. కార్తీక మాసం సందర్భంగా రోజుకొక శైవక్షేత్రం గురించి తెలుసుకుందాం. అటు శివుడు, ఇటు కేశవుడు. ఒకవైపు చూస్తే మహావిష్ణువు, మరోవైపు చూస్తే మహాశివుడు. ఇద్దరూ ఒకే రాతిపై దర్శనమిచ్చే అరుదైన విగ్రహానికి నెలవు చిత్తూరు జిల్లాలోని అగస్తేశ్వర స్వామి ఆలయం. శివకేశవుల అద్వైతాన్ని చాటి చెబుతున్న ఈ క్షేత్రానికి మరెన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే, శివస్య హృదయం విష్ణు, విష్ణోచ్చ హృదయం శివ అంటూ పరమేశ్వరుడు మహావిష్ణువుల అభేదాన్ని వెల్లడించే శ్లోకాల పాఠం విగ్రహ రూపంలో అక్కడ కనిపిస్తుంది. ఏకశిలపై ఒకవైపు శివుడు, మరోవైపు కేశవుడు కొలువైన ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా తొండవాడ సమీపంలో స్వర్ణముఖి నదీ తీరంలో ఉంది. అదే అగస్తేశ్వర స్వామి దివ్యక్షేత్రం. ఈ విగ్రహం పక్కనే రాతిబండపై వెంకటేశ్వర స్వామి పాదముద్ర ఉండటం మరో విశేషం. స్థల పురాణం ప్రకారం పూర్వకాలంలో ఇక్కడ అగస్త్యుడు ఆశ్రమం ఉండేది. ఒకరోజు అగస్త్యుడు స్వర్ణముఖి నదిలో స్నానం చేస్తుండగా శివలింగం కనిపించింది. దాన్ని నది ఒడ్డున ఆయన ప్రతిష్ఠించాడు. అగస్త్యుడు ప్రతిష్ఠించిన కారణంగా ఈ స్వామికి అగస్తేశ్వర స్వామి పేరుతో ప్రసిద్ధమయ్యాడు. ఈ క్షేత్రాన్ని ముక్కోటి అగస్త్య పూజిత విష్ణుపాదం అని కూడా పిలుస్తారు. దీని వెనుక ఒక చిన్న కథ ఉంది, దాన్ని తెలుసుకుందాం. శ్రీనివాసుడు నారాయణ వనంలో ఆకాశరాజు కుమార్తె పద్మావతీదేవిని వివాహమాడాడు. తిరుమలకు పోతూ మార్గమధ్యంలో ఉన్న ఈ ఆశ్రమంలో అగస్త్యముని దర్శించుకున్నాడు. పసుపు వస్త్రాలతో కొండకు పోకూడదని అగస్త్యుడు సలహా ఇవ్వడంతో ఈ ఆశ్రమంలోనే 6 మాసాలు శ్రీనివాసుడు పద్మావతి ఉండిపోయాడు. ఆకాశరాజు మరణానంతరం ఆయన రాజ్యం కోసం సోదరుడైన తొండమానుడు, కుమారుడు వసుధాముడు ఉగ్రణ దిశగా అగస్త్యుడి సలహా మేరకు శ్రీనివాసుడు భాగ పరిష్కారం చేశాడు. 6 మాసాల తరువాత తిరుమలలో తొండమానుడు ఆలయం నిర్మించాక ఇక్కడ తన ఉనికిని గుర్తుగా పాదముద్రను అనుగ్రహించి శ్రీనివాసుడు తిరుమలకు వెళ్ళాడు. ఈ పాదముద్ర స్వర్ణముఖ నదిలో రాతిమండపంపై ఉంది. శైవక్షేత్రంలో శ్రీనివాసుడు విడిదికి చిహ్నంగా రాతిమండపంలో ఏకశిలపై శివకేశవులు విగ్రహం వెలిసింది. స్వర్ణముఖ నదిలో బండపై రాతి మండపంలో శివకేశవులు, అయ్యప్ప స్వామి, వెంకటేశ్వర స్వామి పాదముద్ర ఉన్నాయి. 10 ఏళ్ల క్రితం శ్రీ కాళహస్తేశ్వర స్వామి ఆలయాన్ని అగస్తేశ్వర ఆలయాన్ని పునరుద్ధరించి స్థానికులైన మొగిలిరెడ్లకు అప్పగించారు. వారి ఆధ్వర్యంలో 30 సంవత్సరాల క్రితం ఈ ఆలయ పునరుద్ధరణ మరోసారి జరిగింది. అనంతరం ఆలయంలో ప్రత్యేకంగా అనేక చిన్న ఆలయాలను నిర్మించి గణేశుడు, కార్తికేయ, వీరభద్ర, నందీశ్వర, దుర్గాదేవి, శ్రీ మహాలక్ష్మి, శ్రీకృష్ణ ఆంజనేయ స్వామి విగ్రహాలను ప్రతిష్ఠిస్తారు. జై శ్రీమన్నారాయణ. హర హర మహాదేవ శంభో శంకర. జై శ్రీరామ్, జై హనుమాన్.